బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవెల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుదారులు అరాచకంగా వ్యవహరించారు. అక్రమ ఆక్వా చెరువుల ఫోటోలు తీస్తుండే దుర్గాప్రసాద్ అనే యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన యువకుడు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఉప్పలగుప్తం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీకు పోనేవండి ఫోటోలు అని అడిగానండి. అడిగితే నాకు కావాలి అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయినారు, నీ ఇంటికాడ ఉన్నాయి కదా, నా చెరువు కాడికి వచ్చి తీసి నేను ఎవడైనా పంపాడు ఏంటంటే నన్ను ఎవడో పంపలేదు, ఇప్పుడు నాకు కళ్ళు తెరిచినాయి అంటున్నాడు. మరి ఇది కళ్ళు తెరిస్తే మీ ఇంటికాడ తీసుకోవాలి కదా, పోనీ మీ ఇంటికాడ కనపడకపోతే మా చెరువు కాడికి రావాలి. సంవత్సరం నుంచి మేము కాలిపోయి ఎడుతున్నాం, మా బాధ ఎవరికి తెలుస్తుంది. పోనీ అలా కాదు ఇలా కాదు అలాగే చెప్పుకోవాలి. వాళ్ళు వచ్చే చెప్పండి. మా ఇంకా ఊహించి ఇస్తున్నాడు వీడు. ఏమయ్యా నీకు పోనేవండి ఫోటోలు అని అడిగానండి. అడిగితే నాకు కావాలి అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయినారు, నీ ఇంటికాడ ఉన్నాయి కదా, నా చెరువు కాడికి వచ్చి తీసి నేను ఎవడైనా పంపాడు ఏంటంటే నన్ను ఎవడో పంపలేదు, ఇప్పుడు నాకు కళ్ళు తెరిచినాయి అంటున్నాడు. మరి ఇది కళ్ళు తెరిస్తే మీ ఇంటికాడ తీసుకోవాలి కదా, పోనీ మీ ఇంటికాడ కనపడకపోతే మా చెరువు కాడికి రావాలి. సంవత్సరం నుంచి మేము కాలిపోయి ఎడుతున్నాం, మా బాధ ఎవరికి తెలుస్తుంది. పోనీ అలా కాదు ఇలా కాదు అలాగే చెప్పుకోవాలి. సన్నవెల్లికి చెందిన దుర్గాప్రసాద్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చెరువుల తవ్వకాల కారణంగా నీటి కాలుష్యం జరుగుతోందని, పర్యావరణం దెబ్బతింటోందని దుర్గాప్రసాద్ చెబుతున్నారు. ఇదే విషయమై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఆక్వా చెరువుల తవ్వకాలను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆక్వా చెరువులు తవ్వే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై దుర్గాప్రసాద్ అధికారులను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా చెరువుల త్రవ్వకాలు చేపడుతున్నారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సాక్ష్యాధారాలు ఉండాలన్న అధికారుల సూచనతో దుర్గాప్రసాద్ అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఆక్వా రైతులు దుర్గాప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్ ను స్తంభానికి కట్టేసి అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన దుర్గాప్రసాద్ అమలాపురం ఆసుపత్రిలో చేరారు. అలాగే ఉప్పలగుప్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు.